1999లో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా పాదాలకు నమస్కారాలు తెలియజేస్తూ ఆయన అనుగ్రహం వల్ల 42 కోట్లతో ఈ సత్యసాయి వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఆయన మనకి ఇవ్వడం జరిగింది. 1999 స్టార్ట్ అయిన సిస్టమ్ 2001 కంప్లీట్ చేసి 2001 నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ప్రభుత్వంతో నడిపించాలనే ఉద్దేశంతో RWSకి అప్పచెప్తూ ఈ సంబంధించిన సత్యసాయి బాబా వాటర్కి సంబంధించినటువంటి దీనికి చైర్పర్సన్ గా కలెక్టర్ గారిని చేస్తూ కార్యదర్శిగా సెక్రటరీగా SC-RWS ని మనకు దాన్ని నామినేట్ చేస్తూ డైరెక్టర్లుగా మక్తల్ ఎమ్మెల్యే, అమర్చింతల్ ఎమ్మెల్యే, జడ్జి ఎమ్మెల్యే గారిని అటాచ్మెంట్ చేస్తూ ఈ సిస్టమ్ సరిగ్గా నడవాలనే ఉద్దేశంతో ఎస్పీ గారిని అదే మాదిరిగా సత్య సాయిబాబా మెంబర్ దీన్ని జోడిస్తూ ఒక టీం ఏర్పాటు చేసి ఇదంతా కూడా కలెక్టర్ పర్యవేక్షణలో RWS సిస్టమ్ నడవాలనే ఒక సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు 2001లో 2001 నుంచి 2019 వరకు ఇదంతా కూడా ఎల్ఎన్టీ చూసేది. మన ఈ సత్యసాయిబాబా ద్వారా 3 క్లస్టర్లుగా డివైడ్ చేసింది. ఒకటి మక్తల్ క్లస్టర్, రెండోది జడ్చర్ల క్లస్టర్, మూడోది జూరాల క్లస్టర్. మక్తల్ క్లస్టర్లో 112 గ్రామాలకు కానీ ఇవ్వాల్సిన ఈ నీళ్లు మక్తల్ క్లస్టర్లో 86 గ్రామాలకు, జడ్చర్ల క్లస్టర్లో 18 గ్రామాలకు, 8 గ్రామాలకు జూరాల గ్రామంలో ఉన్నటువంటి జూరాల క్లస్టర్లో 8 గ్రామాలకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆ రోజు ఆ సత్యసాయిబాబా గారు చొరవ తీసుకొని ఈ ప్రాంతం ఎండిపోయి నీళ్లు తాగడానికి లేవనేటువంటి ఆలోచన రాకపోయి ఉండింటే ఇప్పుడు మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు సత్యసాయిబాబా తీసుకున్నప్పుడు నడిపేటప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు నడిపేటప్పుడు 2015 అనుకుంటా ఆ రోజు ఆ కాలువకు సంబంధించి ఆ కాలువలో నీళ్లు పైప్ లైన్ చెరుకట్లు తిరుగుకుంటా కొంత దాని మీద అవగాహన లేక పైపు పలుకొట్టించడం జరిగింది 2015లో. నాకు ఇప్పటికి ఐడియా ఉంది. అప్పుడు చెప్పి ఫ్లో లీడర్ని ఇదే మక్తల్ అంబేద్కర్ గారి చౌరస్తలో దాదాపు 60 రోజులు దెబ్బ చేసినాం. అఖిలపక్షం అందరూ పిలిస్తే ఎవరు రాలే. ఆ రోజు బీజేపీ వాళ్ళు వచ్చారు, మిగతా అందరూ వచ్చారు, కాంగ్రెస్ వచ్చింది, సంఘాలంతా వచ్చినాయి, ధర్నా చేసినాం. టీఆర్ఎస్ రాలేదు. ఆ రోజు ధర్నా చేసిన తర్వాత జెడ్పీటీసీ ఎండింగ్లో నాకు తెలిసింది దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ సంస్థ అంతా కూడా 2019 వరకు నిరాకాటంగా చిన్నది ఏమన్నా తప్పులు ఉంటే కూడా ఆ వాకి టాకీలో రాత్రి బొగలు తిరిగి ఆ పైప్ లైన్ క్లియర్ చేసి మనకు నీళ్ళు ఆపేది. ఆ తర్వాత మరి సత్యసాయిబాబా మనకు ఉండగా 2021 వరకు సత్యసాయిబాబా వాళ్ళు పనిచేసి 2021 నుంచి 2019 నుంచి ఉంటుంది. ఇంకొకటి భగవంతుడు ఆయన కనుకరిస్తే మన సంఘమనం మన దగ్గర ఉంది. గతంలో ఉన్న రామన్పాడులో ఏ విధంగా వాటర్ ఫిల్టర్ అయ్యి మామూలుగా పోతా ఉంటే మన దగ్గర జేపీఎన్సీ రాకంటే ముందు లెఫ్ట్ ఫిల్టరింగ్ అవుతుంది కదా, అటువంటి ఒక ఫిల్టర్ బెడ్ని ముఖ్యమంత్రి గారికి 430 కోట్ల రూపాయలతో దాని ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి దాన్ని సంఘమండలనే పెట్టి ఈ సంఘమండలనే వాటర్ ఫిల్టర్ అయ్యి ఎప్పటికీ డెడ్ స్టోరేజ్ కాకుండా స్టోరేజ్ పెట్టుకొని దీని నుంచి మనమే ఫిల్టర్ చేసి నారాయణపేటకి సమ్ పార్ట్ ఆఫ్ దేవరగదలకు మక్తల్ నియోజకవర్గం మొత్తానికి కూడా నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఈ మాట ఇలా తెలియజేస్తా ఉన్నా. మనం కొంత అవగాహనతో ఉండాల్సింది. దయచేసి మక్తల్ ప్రజలు నేను మరి ముఖ్యంగా మళ్ళా చెప్తున్నా, మక్తల్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోన వాళ్ళకు నేను పనిచేస్తానని నమ్మకం కలిగించిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యేగా వాళ్ళకు సేవ చేసే బాధ్యత, అది కూడా పరిపూర్ణంగా షోపుటప్ కాకుండా పరిపూర్ణంగా సేవ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం అన్వాంటెడ్ వర్డ్స్ బయటికి తీయొద్దు. దాని నుంచి క్షణిక సుఖం పొందుతామో కానీ మన మక్తల్లో బాహ్య ప్రపంచం అంతా వీళ్ళు గిట్లా మాట్లాడుకుంటారు అనేటువంటి మాట